ఫ్రూట్ జ్యూస్, ఫ్లేవర్డ్ యోగర్ట్, గ్రెనోలా, ప్రోటీన్ బార్స్, కెచప్స్. ఇవన్నీ హెల్దీ ఫుడ్స్ అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ అన్ని ఫుడ్స్ లో కూడా ఇంత షుగర్ ఉంటే ఇవి ఎలా హెల్దీ అవుతాయి? ఫస్ట్ కమింగ్ టు ఫ్రూట్ జ్యూసెస్. ఎగ్జాంపుల్ ఆరెంజ్ జ్యూసే చూసుకుందాం. వైటమిన్ సి బాగా ఉంటుంది అనుకుంటున్నారా? ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ కనుక తీసుకుంటే 3 to 4 ఆరెంజెస్ యూస్ చేస్తాం. బట్ ఫైబర్ మొత్తం పోతుంది, షుగర్ స్పైక్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. సో ఎలా హెల్దీ అవుతుంది? ఫ్రూట్ హెల్దీ, ఫ్రూట్ జ్యూస్ కాదు. కమింగ్ టు ఫ్లేవర్డ్ యోగర్ట్. యోగర్ట్ మంచిదే, బట్ ఫ్లేవర్డ్ యోగర్ట్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ డిజర్ట్. 4 to 6 teaspoons ఆఫ్ షుగర్ ఉంటుంది. సో ఫ్లేవర్డ్ యోగర్ట్ కాదు, ప్లెయిన్ కర్డ్ విత్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది స్మార్టర్ చాయిస్. కమింగ్ టు గ్రెనోలా అండ్ బ్రేక్ఫాస్ట్ సిరియల్స్. డేని చాలా హెల్దీగా స్టార్ట్ చేసాం అనుకుంటున్నారు కదా? అస్సలు కాదు. డేని మీరు ఫుల్ షుగర్ తో స్టార్ట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా ప్రోటీన్ బార్స్ విషయానికి వచ్చేస్తే ప్రోటీనే కదా ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి కంటెంట్ చూస్తే కనుక చాలా సందర్భాల్లో ప్రోటీన్ కంటే కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. నౌ కమింగ్ టు కెచప్స్ అండ్ సాసెస్. ఏముంది, ఒక్క స్పూనే కదా అనుకుంటారు. బట్ నెల మొత్తం ఆ స్పూన్స్ అన్ని కలిపితే చాలా షుగర్ అవుతుంది. సో ఇవన్నీ హెల్దీ అనుకుంటున్నారు, కానీ హిడెన్ షుగర్స్ చాలా ఉంది. సో నెక్స్ట్ టైం కనుక మీరు సూపర్ మార్కెట్ లో పర్చేస్ చేసేటప్పుడు ఎన్ని క్యాలరీస్ అనే కాకుండా ఎంత యాడెడ్ షుగర్ ఉందో కూడా చూసి తీసుకోండి. స్టే అవే అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.